మీరు కూడా నల్లగా హౌస్ వైఫ్స్ ఏనండి. సో అయితే మీకేనండి ఈ రీలు. ఏంటంటే మన లైఫ్ అంతా కంప్లీట్ గా ఏముంటుందండి, ఒక హౌస్ వైఫ్ కి పిల్లలు, ఇల్లు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవే ఉంటాయి. సో మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకోము. ఎంతసేపటికి మనకి ఫ్యామిలీ, పిల్లలు, హస్బెండ్, వాళ్ళ బాక్సులు పెట్టడం, స్కూల్ కి పంపించడం, ఇంట్లో పని చూసుకోవడం, ఇదే మన లైఫ్ అంతా. సో మనకి ఇప్పుడు టైం ఇచ్చుకుంటున్నామండి, మనకు టైం అంటూ ఉండదు. ఇచ్చుకున్నా మనం ఇదే పనిలో అరే ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అనుకుంటాం. సో మనం చదువుకున్న చదువులు వేస్ట్ అయినా, మనకున్న డిగ్రీలు వేస్ట్ అయినా, సో ఏదైనా చేయాలి ఫ్యామిలీకి, హస్బెండ్ కి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి అనుకుంటాం. కానీ ఎలా ఈ ఫ్యామిలీ దాంట్లో ఉంటాం, పిల్లల నుంచి బయటికి వెళ్ళలేము. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మరి చదువు ఇంత ఇలాగైనా ఉపయోగం లేదా అనుకుని మనం బాధపడుతుంటాం. నేను అలాగే బాధపడేదానండి. కానీ సరే ఏదైనా చేయాలి, ఇలా ఖాళీగా ఉండొద్దు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనకున్న కొత్త ఫ్రీ టైంలో ఏదైనా వర్క్ చేస్తే బాగుంటుంది అనుకున్నానండి నేను కూడా. సో అనుకున్న తర్వాత నేను ఒక రీసెర్చ్ చేశానండి. అసలు ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఏదైనా ఉన్నాయా, ఆన్లైన్ జాబ్ చేసే ప్లాట్ఫామ్స్ ఉన్నాయా అని చెప్పేసి నేను రీసెర్చ్ చేశానండి. చేసినప్పుడు నాకు ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ ప్లాట్ఫామ్ అయితే దొరికిందండి. అందులో చూసి ఇది నిజమేనా అని తెలుసుకొని మొత్తం దాని గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఎన్రోల్ అయ్యాను. ఎన్రోల్ అయ్యి నేను వాళ్ళు నేర్పించే ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను, స్కిల్స్ నేర్చుకుని నా ఇంట్లో ఉన్న 1-2 hours టైం స్పెండ్ చేస్తూ మనీ అయితే రన్ చేసుకున్నాను. ఓకే, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కి పాసిబుల్ అయినా అని నాకు ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను. సో నాలాగా ఎవరైనా హౌస్ వైఫ్స్ ఇంకా బాధపడి ఉంటే, మీరు కూడా మనీ ఎర్న్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ రీల్ తప్పకుండా ఉపయోగపడుతుందండి. సో మీరు ఎవరైనా ఇంట్లోనే ఉండి వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళకి నేను మీకు హెల్ప్ చేస్తానండి మనీ ఎర్న్ చేయడంలో. మీరు నాకు వర్క్ అని కమెంట్ చేస్తే సరిపోతుందండి, లేదా ఈ రీల్ నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.